నమస్కారం. నా పేరు మహేశ్వరి. నేను 6వ తరగతి 5వ పాఠం శతక సుధ గురించి వివరించబోతున్నాను. ఇక్కడ చూడండి, బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. ఇక్కడ గురువు గారు నీతి పద్యాలు శిష్యులకు వివరిస్తున్నారు. పిల్లలు చక్కగా వింటూ వాటిని నేర్చుకుంటున్నారు. ఇదే విధంగా మనము ఈ పాఠ్యాంశంలో శతక సుధ పాఠ్యాంశంలో చక్కటి నీతి పద్యాలు నేర్చుకుని నీతిని అవలంబించడామని ప్రారంభిద్దాం. శతక సుధ, శతకము అంటే 100 పద్యాలు. 100 పద్యాలు కలిసి ఉంటే దాన్ని శతకము అని అంటారు. దశ అంటే 10, శత అంటే 100 కదా, కాబట్టి శతకము అంటే 100 పద్యాలు ఇందులో ఉండటం జరుగుతుంది. ఈ పాఠ్యాంశంలో శతక పద్యాలను రాసినటువంటి కవులను శతక కవులు అంటారు. ఈ పాఠం యొక్క ఉద్దేశం చూసినట్లయితే మనము విద్యార్థులు నైతిక విలువలను పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా అంటే దేశానికి ఉపయోగపడే మంచి పౌరులుగా తీర్చిదిద్దడం కోసం ఈ పాఠ్యాంశాన్ని మనకు ఇందులో చేర్చడం జరిగింది. ఈ 6వ తరగతిలో ఉన్నటువంటి శతక సుధ పాఠ్యాంశాన్ని ఇప్పుడు మనము తెచ్చుకుందాం. పాఠ్య భాగ వివరాల్లోకి వెళ్తే ప్రతి పాఠ్యాంశం కూడా ఏదో ఒక ప్రక్రియకు చెందినదిగా ఉండటం జరుగుతుంది. ఇప్పుడు ఈ పాఠ్యాంశం శతక ప్రక్రియకు చెందినది. శతకము అంటే 100 పద్యాలు కలది అని అర్థము. కొన్ని శతకాల్లో 100కు పైగా 108 పద్యాలు కూడా రావడం జరుగుతుంది. మనకు ఈ శతక సుధలో ఎవరెవరు సుమతి, శ్రీకాళహస్తీశ్వర, కుమారి, సుభాషిత రత్నావళి, ప్రభుతనయ, గాంధీ తాత, భరతసింహ, భవ్య చరిత శతకాలకు సంబంధించినటువంటి పద్యాలను మనం నేర్చుకుందాము. ప్రతి పద్యానికి కూడా మకుటం అనేది ఉండటం జరుగుతుంది. రాజుకు కిరీటం ఎలాగైతే అందాన్ని ఇస్తుందో పద్యానికి కూడా మకుటం అదే విధంగా అంత అందాన్ని ఇవ్వడం జరుగుతుంది. మనకు శతక సుధ పాఠ్యాంశంలో మొదటి పద్యాన్ని సుమతి శతకం నుంచి తీసుకోవడం జరిగింది. సుమతి శతకాన్ని రాసింది బద్దెన గారు. ఈయన లౌకిక నీతులను అతి సులువుగా 100 పద్యాల్లో ఎందించి సుమతి శతకాన్ని రాసినటువంటి కవి గారు బద్దెన గారు. సుమతి శతకంతో పాటు ఈయన నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది. సుమతి శతకం నుంచి తీసుకోబడినటువంటి మొదటి పద్యాన్ని బద్దెన గారు రాయడం జరిగింది. ఆ పద్యం నేర్చుకుందాం. పరనారీ సోదరుడై పరధనమున కాసపడక, పరులకు హితుడై పరులుదను బొగడ నెగడక, బరులలిగిన నలుగు నతడు పరముడు సుమతి. ఇది మొదటి పద్యము. పద్యం యొక్క భావం చూసినట్లయితే పరనారీ సోదరుడై, ఎప్పుడు కూడా మంచి లక్షణాలు కలిగినటువంటి ఒక వ్యక్తి ఇతర స్త్రీలను ఎప్పుడు కూడా పరనారి ఇతర స్త్రీలను సోదరుడై సోదరుడిలాగా ఉండాలి, సోదరి భావంతో మాత్రమే చూడగలగాలి. పరధనమున ఆశపడక, ఇతరుల యొక్క ధనానికి ఆశపడకుండా, పరులకు హితుడై ఇతరులకు, పరులకు అంటే ఇతరులకు, హితుడై హితము అంటే మంచి, హితుడై అంటే మంచి చేసే లక్షణాన్ని కలిగి ఉండాలి. పరులు దాన్ని బొగడ నెగడక, ఇతరులు తనను పొగిడినట్లయితే సంతోషపడకుండా, బరులలిగిన నలుగు నతడు పరముడు సుమతి, అదేవిధంగా కోప్పడినట్లయితే తను కూడా కోపాన్ని ప్రదర్శించకుండా, సంతోషాన్ని కానీ కోపాన్ని కానీ ప్రదర్శించకుండా స్థిరంగా ఉండేటటువంటి వాడు పరముడు, ఉత్తముడు, గొప్ప లక్షణాలు కలిగినటువంటి వాడు అని ఈ పద్యం యొక్క భావం. ఈ పద్యం ద్వారా మనము శతక సుధలోని ఈ మొదటి పద్యం ద్వారా మనం నేర్చుకోదగినటువంటి నీతి ఏంటి? ఎప్పుడూ కూడా ఇతర స్త్రీలను సోదరి భావంతో చూడగలగాలి, ఇతరుల డబ్బుకు ఆశపడకుండా, సంతోషాన్ని ప్రదర్శించకుండా, కోపాన్ని ప్రదర్శించకుండా స్థిరంగా ఉండగలిగినటువంటి లక్షణాలు ఉన్నవాడే గొప్పవాడు అని మనం నేర్చుకోదగినటువంటి నీతి. ఇలా ఈ పద్యాల ద్వారా మనం నీతిని నేర్చుకుంటూ వీటిని అవలంబించాలి, అనుసరించాలి అని మనము జీవితంలో నేర్చుకోదగినటువంటి నీతి. ధన్యవాదాలు.